ప్రకృతిలో లభించే వివిధ రకాల మసాలా దినుసులతో చాలా ప్రయోజనాలు ఉంటాయి. అయితే వాటిని ఎలా వాడాలనేది తెలియాలి. హెల్త్ బెనిఫిట్స్ లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించేది ఒకటి వెల్లుల్లి కూడా. కానీ వెల్లుల్లి పడని వారు నల్ల వెల్లుల్లితో ఆ ప్రయోజనాలు పొందొచ్చు. తీపిగా జెల్లీలా ఉండే బ్లాక్ గార్లిక్ ఎలా తయారవుతుంది, ఎలా వాడాలి, ధర ఎంత, ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయో చూద్దాం. నల్ల వెల్లుల్లి ఆన్లైన్ లో 100 గ్రాములు 250 రూపాయల నుంచి 400 రూపాయల మధ్య లభిస్తుంది. సాధారణ వెల్లుల్లిపాయలను నిర్దిష్ట ఉష్ణోగ్రత, తేమ ఉన్న వాతావరణంలో కొన్ని వారాల పాటు నిల్వ ఉంచి నల్ల వెల్లుల్లిని తయారు చేస్తారు. ఈ ప్రాసెస్ ను ఏజింగ్ అంటారు. సాధారణ వెల్లుల్లిపాయలను 60 డిగ్రీల సెల్సియస్ నుంచి 77 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, నిర్దిష్టమైన తేమ ఉన్న గదిలో దాదాపు 15 నుండి 90 రోజుల పాటు ఉంచుతారు. ఈ ప్రాసెస్ లో వెల్లుల్లిలోని చక్కెరలు, అమినో ఆసిడ్ల మధ్య రసాయన చర్య జరిగి వెల్లుల్లి రెబ్బలు నల్లగా, మెత్తగా మారుతాయి. ఇవి మెత్తగా, జిగటగా, బాల్సమిక్ వెనిగర్ వంటి తీపి రుచిని కలిగి ఉంటుంది. పచ్చి వెల్లుల్లి లాగా ఇది ఘాటుగా ఉండదు. తిన్న తర్వాత నోటి దుర్వాసన కూడా రాదు. పచ్చి వెల్లుల్లిలో అల్లిసిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్యాక్టీరియాతో పోరాడే శక్తిని ఇస్తుంది, కానీ జీర్ణక్రియకు కొంచెం కష్టంగా ఉంటుంది. నల్ల వెల్లుల్లిలో ఈ అల్లిసిన్ అల్లైల్-సిస్టీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా మారుతుంది. నల్ల వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి సులభంగా అందుతాయి. పచ్చి వెల్లుల్లి తింటే ఎసిడిటీ లేదా గుండెల్లో మంట వచ్చే వారికి నల్ల వెల్లుల్లి బెస్ట్ ఆల్టర్నేటివ్. నల్ల వెల్లుల్లి శరీరంలో వాపును తగ్గించి ఇమ్యూనిటీని పెంచుతుంది. దీంట్లోని సమ్మేళనాలు రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది కాలేయాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది. వాయు కాలుష్యం వల్ల శరీరంలో చేరే టాక్సిన్ ను శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇందులోని రసాయనం క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది.